ములుగు జిల్లాలో ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ పలు సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. కేంద్ర బలగాలను ఉపసంహరించుకోవాలని, ఆపరేషన్ కగార్ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోని ఆదివాసులు అధికంగా నివసిస్తున్నారని తెలిపారు. గత సంవత్సర కాలంగా కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున మోహరించి ఆదివాసులకు జీవనాధారమైన అడవికి వెళ్లకుండా వారిని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. బలగాలు మోహరించడం వల్ల ఆదివాసులకు నీరు, ఆహారం లేకుండా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వారి రోజువారీ పనులు కూడా చేసుకోలేని భయానక వాతావరణం నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపి ఆదివాసుల జీవనానికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆమె కోరారు. ఆపరేషన్ కగార్ వల్ల ఆదివాసులకు మానసికంగా, ఆర్థికంగా దెబ్బతింటున్నారని, దీనిని తక్షణమే ఆపాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క అన్నారు. మరోవైపు ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం కేంద్ర బలగాల గాలింపు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. శాంతి చర్చలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయుధాలు వదిలేస్తేనే చర్చలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కర్రెగుట్ట ప్రాంతంలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుని. సుధాకర్, చెప్పండి, ఆదివాసులు మంత్రి సీతక్కనైతే కలవడం జరిగింది. మాకు రోజువారీ పనులకు కూడా ఇబ్బంది ఎదురవుతుంది, ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపాలి అని చెప్పి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసినట్లు ఉన్నారు. మరోవైపు చూస్తేనేమో కర్రిగుట్టల్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. వివరాలేంటి? ఆదివాసీ గిరిజన సంఘాలన్నీ ములుగు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. భారీ ర్యాలీ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కను కలిశారు. సీతక్కను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి, లేనట్లయితే ఆదివాసీ గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆదివాసీ గిరిజనులను ఇంట్లో నుండి బయట కాలు అడుగు పెట్టకుండా భద్రతా బలగాలు నిలువరిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దంటూ వారికి ఆదేశాలు ఇస్తున్నారు. వారిని భయాందోళనకు గురి చేస్తున్నారు. వారిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తెలంగాణ రాష్ట్ర సర్కార్ తరఫున మీరు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి. వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేలా ప్రయత్నం చేయండి. ఆపరేషన్ కగారు నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోండి అంటూ మంత్రి సీతక్కను ములుగు జిల్లా కేంద్రంలో కలవడం జరిగింది. కలిసి ఆమెకు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన సీతక్క కూడా స్పందించారు. ఎందుకంటే సీతక్క మావోయిస్టు ఉద్యమం నుంచి బయటకు వచ్చారు. మావోయిస్టు ఉద్యమంలో ఆమె పనిచేశారు. అదేవిధంగా ఆదివాసీ గిరిజన మహిళ ఆమె కాబట్టి ఆదివాసీ గిరిజనుల జీవన విధానం తెలుసు. వారి జీవనం అటవీపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అడవిపైన వారు ఏ రకంగా ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తారు, వారి సాధక బాధలు, అదేవిధంగా వారి ఇబ్బందులు, వారి సంబంధించిన అన్ని అంశాలు తెలిసిన మహిళగా ఆమె స్పందించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, శాంతి చర్చలకు పిలవాలి. కేవలం ఒక తెలంగాణ కాకుండా తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, కేరళ, జార్ఖండ్, అదేవిధంగా ఇలాంటి రాష్ట్రాలన్నింటిలో ఆదివాసీ గిరిజనులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారందరూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం
కేంద్ర బలగాలను మోహరించింది. ఆ బలగాలన్నింటి కూడా ఆదివాసీ గిరిజనులను తీవ్రంగా ఇబ్బందులు చేస్తున్నారు. వారి ఆదివాసీ గిరిజనులే కాకుండా పశువులు, గొడ్డు, గోద ఇవన్నీ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి వెంటనే శాంతి చర్చలు జరిపి ఆపరేషన్ ఖగార్ను వెంటనే నిలిపేయాలి. గతంలో ఆపరేషన్ గ్రీన్ అంటూ పేరుతో ఇబ్బందులు గురి చేశారు ఆదివాసీ గిరిజనులను. ప్రస్తుతం ఆపరేషన్ ఖగారు పేరుతో ఇబ్బందులు చేస్తున్నారు. కర్రెగుట్టలు చేపట్టి గత నెల 21వ తేదీన సేవ్ కర్రెగుట్టలు అంటూ కేంద్ర బలగాలు కర్రెగుట్టలపైన మోహరించాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూంబింగ్ నిర్వహిస్తూ దిగ్బంధనం చేసి ఆదివాసీ గిరిజనులు చాలా ఇబ్బంది పెడుతున్నారనేది సీతక్క వాదన. అందుకు అనుగుణంగా చర్చలు జరపాలంటూ ఆమె డిమాండ్ చేస్తుంది. ఇదే చర్చల అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. బివి రాఘవులు, నారాయణ ఇలా అనేక మంది రాజకీయ ప్రముఖులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ ప్రముఖులందరూ స్పందించారు. కానీ కేంద్ర మంత్రి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మావోయిస్టులు వెంటనే ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతులకు రావాలి, లొంగిపోవాలి, లొంగిపోయిన తర్వాత అప్పుడు ఏమైనా ఉంటే చర్చల గురించి ఆలోచిస్తామంటూ కిషన్ రెడ్డి చెప్పారు. ఇదే సందర్భంలో ఛత్తీస్గఢ్ హోంమంత్రి, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా నిన్న అక్కడి మీడియాతో స్పందించారు. శాంతి చర్చలు అనే అంశం తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణకు సంబంధించిన నాయకులకి ఏం సంబంధం? మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపించి జనతా సర్కార్ పేరుతో ఆదివాసీ గిరిజనులు లేకుంటే అక్కడ ప్రజలను ఇబ్బందులు పెట్టి ప్రభుత్వాన్ని చాలా నష్టం చేకూర్చే విధంగా ఉన్నప్పుడు వీరంతా ఎక్కడున్నారు. కాబట్టి శాంతి చర్చల ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదంటూ అక్కడి హోంమంత్రి, అక్కడి ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇలా ఒకవైపు శాంతి చర్చలు జరపాలి లేకుంటే జరపలేము ఇలాంటి వ్యవహారం అంతా మావోయిస్టులకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంటే ఆపరేషన్ కర్రెగుట్ట అనేది చాలా ఉధృతంగా కొనసాగుతుంది. నిన్న కేంద్ర బలగాలు కర్రెగుట్టల పైన జాతీయ జెండాను కూడా ఎగరవేశాం. కర్రెగుట్టల పైన సుమారు కేవలం ఒక కర్రెగుట్టలు కాకుండా చుట్టూ ఉన్న మొత్తం గుట్టలు 12 నుంచి 14 ఉంటే అందులో కేవలం 2 గుట్టలను మాత్రమే కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ 2 గుట్టలు స్వాధీనం చేసుకోగానే వారు జాతీయ జెండాను ఎగరవేశారు. వారు జాతీయ జెండాను ఎగరవేయడానికి కారణం ఈ 2 గుట్టలతో పాటు మిగతా 12 గుట్టలు మొత్తం 14 గుట్టలు కూడా మావోయిస్టుల ఆధీనంలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. పూర్తిగా మావోయిస్టులకు ఇక్కడ పట్టున్న ప్రాంతం. వీడు సమాంతర ప్రభుత్వాన్ని ఇక్కడ నిర్వహించారు. వారు చెప్పిందే వేదం. కాబట్టి ఇక్కడ ఆదివాసీ గిరిజనులతో వారు మమేకమై ముందుకు నడిచారు. ఆదివాసీ గిరిజనులతో పాటు వారు నివసించారు మావోయిస్టులు. అలాంటిది 2 గుట్టలను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకోగానే అక్కడ జాతీయ జెండాను ఎగరవేశారు. అదేవిధంగా వెంటనే కర్రెగుట్టల పైన ఒక బేస్ క్యాంపును కూడా ఏర్పాటు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ బేస్ క్యాంపును ఏర్పాటు చేసి అక్కడ వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు, నిత్యావసర వస్తువులు, మంచినీళ్ళు ఏ ఇబ్బంది లేకుండా బేస్ క్యాంపును ఏర్పాటు చేసి ఆ బేస్ క్యాంపు ద్వారా మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా అడ్డుకోవాలి, మావోయిస్టులు ఇక్కడ లేకుండా చూడాలనేది కేంద్ర బలగాల వ్యూహం. ఆ వ్యూహానికి అనుగుణంగా వారు ముందుకు పోతున్నారు. ఇది ఒకవైపు జరుగుతుంటే భారత ఐబీ చీఫ్ ఛత్తీస్గఢ్లోనే మకాం వేశారు. మొదటగా ఆయన రాయ్పూర్ వచ్చారు. అక్కడి నుంచి నిన్న ప్రత్యేక హెలికాప్టర్లో కర్రెగుట్టల ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ భద్రతా బలగాలతో ఆయన భేటీ అయ్యారు. భద్రతా బలగాలను అభినందించారు. 24,000 మంది భద్రతా బలగాలు కర్రెగుట్టల్లోని కొంత భాగాన్ని అంటే సుమారు 5 నుంచి 6, 10% భాగాన్ని ఆక్రమించుకున్నారు. వారి ఆధీనంలోకి వచ్చింది కాబట్టి వారిని అభినందించారు. అదేవిధంగా ఈ ప్రస్తుతం ఉన్న బలగాలను రిలీవ్ చేస్తూ కొత్త బలగాలను రిట్రీట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ రకంగా బలగాలు ఒకవైపు, ఐబీ చీఫ్ ఒకవైపు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి ఒకవైపు, తెలంగాణకు సంబంధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరొక వైపు. ఈ రకంగా ఎవరి వాదనలు సంబంధించి ఆపరేషన్ కగారుకు సంబంధించి హుడ్యా గురించి కానీ దామోదర్ గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా సుధాకర్? ఆపరేషన్ కర్రెగుట్టలు కొనసాగుతుండగానే కేంద్ర బలగాలు చుట్టుముట్టి కేంద్ర బలగాలు ఆ కూంబింగ్ నిర్వహించుకుంటూ ఉండగానే హిడ్మాతో పాటు ముఖ్యమైన మావోయిస్టుకు సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో హిడ్మా, దామోదర్, సాగర్, అదేవిధంగా సుజాత ఇట్లాంటి ముఖ్యమైన నేతలందరూ కూడా వారి వారి దళాలతో తప్పించుకొని పోయినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని కేంద్ర బలగాలు కూడా ధృవీకరిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయా అగ్రనాయకులందరూ కర్రెగుట్టల పైన ఉంటే
మావోయిస్టు నాయకులు కర్రెగుట్టల పైన ఉంటే కేంద్ర బలగాలకు తారసపడేవారు కాబట్టి తారసపడలేదు కాబట్టి వీరందరూ తప్పించుకుపోయినట్టుగా కేంద్ర బలగాలు భావిస్తున్నాయి. వారు ఇప్పటికే సేఫ్ జోన్గా వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. మనం అనుకున్నట్టు 6 అగ్రనేతలు మావోయిస్ట్ అగ్రనేతలు ముఖ్యమైన నాయకులు ఉన్నారు. ఒక్కొక్కరితో 200 నుంచి 250 మంది బలగాలు ఉంటాయి. కాబట్టి వీరందరూ సుమారు 1000-1200 మంది మావోయిస్టులు అందరూ కర్రెగుట్టల నుంచి తప్పించుకున్నట్టుగానే తెలుస్తుంది. లేకుంటే కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్న 2 గుట్టలపైన కాకుండా మిగతా 10-12 గుట్టలపైన వారు ఉండే అవకాశం ఉందని కేంద్ర బలగాలు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే బేస్ క్యాంపును ఏర్పాటు చేసుకొని ఒక సుదీర్ఘ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని కేంద్ర బలగాలు ముందుకు పోతున్నాయి. ఇప్పటికిప్పుడు కాకుండా కొన్ని నెలల తర్వాతనైనా పూర్తిగా మావోయిస్టు ఉద్యమాన్ని కుదేలు చేయాలి, మావోయిస్టులందరినీ హతమార్చడమే ధ్యేయంగా కేంద్ర బలగాలు ముందుకు పోతుంటే కేంద్ర బలగాల ఎత్తులకు మావోయిస్టు అగ్రనాయకులు ఇడ్మాతో పాటు ఇప్పుడు మనం చెప్పిన దామోదర్ కానీ సాగర్ కానీ లేకుంటే సుగుణ కానీ ఇలాంటి వారందరూ కొత్త ఎత్తుగడలు వేస్తూ వీరి ఎత్తులకు వారి పై ఎత్తులు వేస్తూ వారి దళాలతో తప్పించుకుపోయినట్టుగా కూడా వార్తలు అందుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. చర్చలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వము ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వము మనము ఖచ్చితంగా మరి చర్చలకు వచ్చేటువంటి ప్రతినిధులతో చర్చించి వాళ్ళను జనజీవన స్రవంతిలోకి ఈ సహజంగా జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం వైపు ఆ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చినటువంటి వినతి పత్రాలన్నీ కూడా మరి మేము కూడా కేంద్రానికి కానీ అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రపతి గారి దృష్టికి, ఎందుకంటే ఇది 5th షెడ్యూల్ ఏరియాలో జరుగుతున్నటువంటి మరి ఆపరేషన్, అందులో సమిధలు అవుతున్నది, చనిపోతున్నది పెద్ద ఎత్తున ఆదివాసీ బిడ్డలే కాబట్టి వాళ్ళని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారి మీద కూడా ఉంటుందని తెలియజేస్తూ వారికి కూడా ఈ లేఖలు మీరు అందించినటువంటి వినతి పత్రాలన్నీ కూడా పంపించి మరి ఆదివాసీల రక్షణ కోసం వారు ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. చర్చలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చేయడం జరిగింది.